హలో ఆల్, వెల్కమ్ టు యువర్ టాక్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే మనకు ఒక మంచి వైబ్ ఉంటుంది. ఆ వైబ్ ఏదో హాలిడే వస్తుందని కాదు, ఒక ఫ్యామిలీ అంతా కలిసి మన ట్రెడిషన్స్ ని, కల్చర్ ని క్యారీ చేస్తూ అదే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేర్పిస్తూ అసలు ఆ ఫెస్టివల్ దేనికి జరుపుకుంటాం అని చెప్పే ప్రాసెస్ లో వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ ఎథిక్స్ అండ్ మోడల్స్ నేర్పిస్తాం. అదే కాకుండా పిండి వంటలు, ప్రసాదాలు, పులిహోర, పరమాన్నాలు ఎలాగో ఉంటాయి. సో మనకి పండగ అనేది సెలవు మాత్రమే కాదు, మన ట్రెడిషన్స్ ని, కల్చర్ ని తెలుసుకుంటూ ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసే ఒక క్వాలిటీ టైం. మనకి ఉన్న చాలా ఫెస్టివల్స్ లో వినాయక చవితికి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది కేవలం మన ఇంట్లో జరుపుకునే పండగ కాదు, ఒక కాలనీ, ఒక అపార్ట్మెంట్, ఒక హౌసింగ్ కమ్యూనిటీ లేదా ఒక ఊరంతా కలిసి కొన్ని రోజుల పాటు గ్రాండ్ గా జరుపుకునే ప్రత్యేకమైన పండగ. చవితి దగ్గర నుంచి వినాయకుడిని అనుపు వరకు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా పూజలు, పునస్కారాలు, భజనలు, హారతులు, ఆటలు, పాటలు, ప్రసాదాలు, అన్నదానాలు, వేలం పాటలు, ఊరేగింపులు, అబ్బో ఇలా చాలానే చేస్తాం. ఈ మొత్తం ప్రాసెస్ లో మనకు తెలియకుండానే మనం నేర్చుకునే కొన్ని లైఫ్ లెసన్స్ దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ఇనిషియేషన్. ముందుగా ఏం చేయాలన్నా ఇనిషియేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒకరు ఒక కాలనీ నుంచి ఆర్ కమ్యూనిటీ నుంచి వచ్చి వినాయక చవితికి విగ్రహం పెట్టాలి అని అనుకొని దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండ్ నైబర్స్ కి చెప్పి ఒప్పించాలి. ఇదే ఇనిషియేషన్ మనకు చాలా దగ్గర యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు ఏదైనా ఆపర్చునిటీ వస్తే దాన్ని స్టేజ్ ఫియర్ ఆర్ షైనెస్ వల్ల చాలా మంది మిస్ చేసుకుంటారు. బట్ ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారో దే విల్ హ్యావ్ అన్ ఎడ్జ్. సెకండ్ వన్, ప్రీ ప్లానింగ్. ఈ ప్రీ ప్లానింగ్ లో పందిరి ఎక్కడ పెట్టాలి, ఎంత పెద్దది వేయాలి, విగ్రహం ఎన్ని అడుగులు పెట్టాలి, ఎంత బడ్జెట్ లో కొనాలి, ఎక్కడ కొనాలి, ఎన్ని రోజులు ఉంచాలి, ఉన్నన్ని రోజులు ఏమేమి చేయాలి, ఇవన్నీ ప్రీ ప్లానింగ్ లోకి వస్తాయి. ఇదే ప్రీ ప్లానింగ్ మనం ఏదైనా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా, టూర్స్ ఆర్ ట్రిప్స్ ప్లాన్ చేయాలన్నా, కాలేజ్ లో ఏవైనా ఫెస్ట్ హ్యాండిల్ చేయాలి అన్నా ఈ క్వాలిటీ చాలా యూజ్ అవుతుంది. థర్డ్ వన్ ఇస్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇందులో ఫెస్టివల్ కి ఎన్ని రోజులు ఉన్నాయి, మన దగ్గర ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి వర్క్స్ అసైన్ చేయాలి, మన బడ్జెట్ లో ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయగలమా, చేస్తే అది ఎవరెవరు హ్యాండిల్ చేస్తారు, అన్ని వర్క్స్ ని అందరినీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడమే ఈ రిసోర్స్ మేనేజ్మెంట్. ఈ స్కిల్ ఎలాంటి ఫీల్డ్ లో అయినా ఉన్న రిసోర్సెస్ తో అనుకున్న టాస్క్ ని విత్ ఇన్ ద టైం లిమిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఇస్ మనీ మేనేజ్మెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కూడా. ఇందులో మనీ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోని కంట్రోల్ చేస్తాము. అంటే విగ్రహానికి, పందిరికి, పూజారికి, ప్రసాదాలకి, లైట్ సౌండ్ సెట్టింగ్స్ కి, డెకరేషన్స్ కి, జనరేటర్స్ కి, ట్రావెలింగ్ కి, అన్నదానంకి, అన్నిటికీ మనకు వచ్చిన డొనేషన్స్ తోనే మేనేజ్ చేయాలి. ఈ స్కిల్ ఎవ్రీ పర్సన్ లైఫ్ లో తన శాలరీని, ఫ్యామిలీని అండ్ బిజినెస్ పర్సన్స్ కూడా వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ఒక ఫౌండేషన్ లా ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఇస్ టేకింగ్ పర్మిషన్స్. మన కాలనీలో విగ్రహం ఎక్కడ పెడతామో అక్కడ నియర్ బై ఉన్న హౌసెస్ కి అండ్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కాలనీ వాళ్ళ పర్మిషన్స్, మెయిన్లీ అనుపు రోజు ఊరేగింపు టైంలో పోలీస్ పర్మిషన్స్, అనుపు ప్లేస్ లో కావాల్సిన మున్సిపల్ పర్మిషన్స్ తీసుకోవాలి. ఈ స్కిల్ వల్ల ఏదైనా పెద్ద ఈవెంట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి అండ్ మనకి ఎంత పర్మిట్ ఉందో తెలుస్తుంది. సిక్స్త్ వన్ ఇస్ ప్లేస్ మేనేజ్మెంట్. ఇందులో మనకున్న ప్లేస్ లో పందిరి ఎంత పెద్దగా, మంచిగా అండ్ యునిక్ గా పెట్టగలగమో చూసుకొని బెస్ట్ అవుట్పుట్ ని తీసుకొస్తాం. దీని వలన కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైనా చేసేటప్పుడు లిమిటెడ్ స్పేస్ లో ఎంత ఎఫెక్టివ్ గా ఈవెంట్ ని హ్యాండిల్ చేయొచ్చు నేర్చుకోవచ్చు. సెవెంత్ వన్ ఇస్ స్కెడ్యూలింగ్, ఈవెంట్ స్కెడ్యూలింగ్ అనమాట. పండగ రోజు నుంచి అనుపు రోజు వరకు చాలా ఈవెంట్స్ చేయాల్సి వస్తుంది. ఏ టైంకి పూజ స్టార్ట్ చేస్తాం, కాలనీ వాళ్ళని ఏ టైంకి పిలాలి, కాలనీ వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి, అవి చేయడానికి ఏమేం ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయాలి, అలాగే అన్నదానం ఏ రోజు చేయాలి, ఎంతమందికి పెట్టాలి, ఏమేం పెట్టాలి, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏ టైంకి గ్యాదర్ అవ్వాలి అండ్ కొంతమంది అయితే లడ్డు వేలం పాటు కూడా వేస్తారు, అది ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ ఈ స్కిల్ సెట్ లోకి వస్తాయి. దీనివలన ఎనీ జనరల్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్ చేయాలి అన్న ఏ టైంకి ఫినిష్ చేయాలి తెలుస్తుంది. అండ్ ఒకవేళ అనుకున్న టైం కన్నా ముందైతే ఏం చేయాలి, లేట్ అయితే దానివల్ల మన ప్లాన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అది కూడా తెలుస్తుంది. ఎయిత్ వన్ ఇస్ టీమ్ వర్క్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉన్న వాళ్ళలో అందరికీ వర్క్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ అనుకున్న వర్క్ ని ఫినిష్ చేసేలా అందరూ కలిసి కష్టపడాలి. దీనివల్ల లెర్నింగ్స్ ఒక సింపుల్ ప్రోవర్బ్ లో చెప్తా, దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో అలోన్,
ఇఫ్ యూ వాంట్ టు గో ఫాదర్, గో టుగెదర్. అండ్ ఫైనల్లీ ఈ వర్క్స్ లో ఏం చేయాలన్నా మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ కమ్యూనికేషన్ అండ్ లిజనింగ్ స్కిల్స్. అది మన ఇంట్లో వాళ్ళని ఒప్పించడం దగ్గర నుంచి, విగ్రహం కొన్న దగ్గర బార్గెనింగ్ చేయాలన్నా, పోలీస్ అండ్ మున్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ ఈజీగా రావాలన్నా, మన వే ఆఫ్ టాకింగ్ తోని అవతల వాళ్ళని మనం ఈజీగా కన్విన్స్ చేయాలి. అండ్ అలాగే లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీమ్ లో ఉండే వాళ్ళందరి ఐడియాస్ ని మనం ఓపిక్ గా వినాలి. అందులో చెప్పిన అండ్ విన్న ఐడియాస్ లో దేన్ని కన్సిడర్ చేయాలి, దేన్ని రిజెక్ట్ చేయాలి, అండ్ సెట్ అయ్యేలా ఉన్నవి ఇంప్రవైజ్ చేసి ఇంకొన్ని ఐడియాస్ ని మర్జ్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాని అబ్టైన్ చేయాలి. అండ్ దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్ క్రిటికల్ థింకింగ్. సో ఇవేండి మనం వినాయక చవితి నుండి నేర్చుకునే వాల్యుబుల్ లైఫ్ లెసన్స్. ఇన్ని లెర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎంత బిజీగా ఉన్నా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ఈ లెర్నింగ్స్ మా వీడియో ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియోలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ గురించి అండ్ మాకు తెలియక మిస్ చేసిన పాయింట్స్ గురించి కమెంట్ చేయండి. ఆ విఘ్నేశ్వరుడు మీ విజ్ఞానాన్నింటినీ తొలగించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ టాక్.